హలో, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూస్తున్నారు కదా, గోంగూర పచ్చడి గుమగుమలాడిపోతుంది. పోపు పెట్టుకొని కనుక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని దీని రుచిని ఆస్వాదిస్తుంటే ఎంత బాగుంటుందో, వేరే ఏది అక్కర్లేదు అని అనిపిస్తుంది కదా. వేడి వేడి అన్నము గోంగూర పచ్చడి కాంబినేషన్. మరి ఇందులో కొత్త ఏముంది? గోంగూర పచ్చడి ఏ కాంబినేషన్, ఏ ఆకుకూర కాంబినేషన్లో అయినా సూపర్గా ఉంటుంది. సో దీనికోసం నేనేం చేశానంటే, మనం చాలా తక్కువగా ప్రిఫర్ చేస్తాం పొన్నగంటి కూర. ఇది ఎక్కడో నేను ఆయుర్వేదం దాంట్లోనే విన్నాను. పోయిన కంటి చూపుని తిరిగి వస్తుంది, అంత బాగుంటుంది దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అని చెప్పి. అది అందరికీ తెలిసిందే. సో నేనేం చేశానంటే, ఉత్త గోంగూర పచ్చడి కాకుండా దాన్ని పొన్నగంటి కూర కాంబినేషన్లో ప్రిపేర్ చేశాను అనమాట. దీనికోసం ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్. కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ఎండుమిరపకాయలు వేపుకున్నాను. దోరగా వేగిన తర్వాత వాటిని తీసేసాను అనమాట. అదే కడాయిలో చక్కగా పోపు దినుసులన్నీ వేసేసి పోపు పెట్టేసేసుకున్నాను. మళ్ళీ పని పెట్టుకోకుండా ఒకటే కడాయిలో అన్నీ అనమాట. సో ఈ పోపు దినుసులన్నిటినీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను మంచిగా వేపుకొని. ఇది యాక్చువల్లీ ఆప్షనల్ పోపు పెట్టుకోవడం అనేది. ఉల్లిపాయలు వేసుకొని పోపు పెట్టుకొని అక్కర్లేదు కూడా, అది కూడా బాగుంటుంది పచ్చుల్లిపాయలు వేసుకొని తిన్నా కూడా. సో నేనేం చేశానంటే ఈసారికి ఇలా చేశాను అనమాట. సో పోపు దినుసులన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టేసుకొని కడాయిలో మళ్ళీ ఆయిల్ అయితే నేను వేయలేదు ప్రత్యేకంగా, ఆకుకూరలు వేసేసాను. అదేంటంటే ఒక 2 కట్టలు చిన్నవి పొన్నగంటి కూర వేసి ఒక 2 పెద్ద కట్టలు గోంగూర వేసేసాను అనమాట. పొన్నగంటి కూరలోనూ నీరు ఎక్కువగా ఉంటుంది, అలానే గోంగూరలో కూడా ఉంటుంది. చాలా తొందరగా మగ్గిపోతుంది. ఒక 3-4 మినిట్స్లో చక్కగా నీళ్ళంతా వచ్చేసేసి మగ్గిపోతుంది అనమాట. సో ఒక 3-4 మినిట్స్ ఈ రెండింటిని కూడా మగ్గించేశాను. ఇవి మగ్గిన తర్వాత నేనేమనుకున్నా అంటే, మిక్సీలో వేయటం ఎందుకు, రోల్ ఉంది నా దగ్గర, చక్కగా రోట్లో నూరేద్దాము అని చెప్పేసేసి దీనికి రోల్ పెట్టేసుకున్నాను అనమాట. ఇది అయ్యే లోపల నేను రోల్ శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక దగ్గర పెట్టుకుంటే 2 నిమిషాల్లో నలిగిపోయింది. నాకే అర్థం కాలేదు మనం ఇంత చక్కటి ఇదిని మిక్సీలో ఎట్లా దీన్ని మారుస్తున్నాము అని చెప్పి. సో కుదిరితే మీరు కూడా ఎప్పుడైనా ఒక్కసారన్నా సరే ఇలా రోట్లో పచ్చళ్ళు నూరుకోండి, ఎంత బాగుంటుందో. సో దీనికోసం రోట్లో జీలకర్ర, కళ్ళుప్పు, వెల్లుల్లిపాయలు ఇవి వేసేసాను అనమాట. అవి కొంచెం దంచి నలిగిన తర్వాత దాంట్లోనే ఎండుమిరపకాయలు వేయించుకున్నవి ఉన్నాయి కదా, అవి వేసేసాను. అవి చక్కగా నలిగిపోతాయి, ఎందుకంటే వెల్లుల్లిపాయలు మెత్తదనం ఉంటుంది కదా, దాంతో కళ్ళుప్పులో బరకదనంతో నలిగిపోతాయి చక్కగా. జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇవి దంచేసిన తర్వాత దాంట్లో మగ్గించిన ఆకుకూర వేసుకుంటే సరిపోతుంది అనమాట. అసలైతే ఈ రోట్లోనే అన్నం ముద్ద కలుపుకొని తినాలనిపించేంత రుచిగా ఉంది. అసలు ఇంత బాగుంటుంది ఈ గోంగూర కాంబినేషన్ అనేది నాకు తెలియదు. నేను ఉత్త గోంగూర వేసుకున్నాను, తర్వాత అనిపించింది అనమాట గోంగూర టేస్ట్ని వేరే ఆకుకూరలు డామినేట్ చేయలేవు కాబట్టి ఈ పొన్నగంటి కూర లేదంటే కొత్తిమీర ఇట్లాంటివి ఎందుకు వేసుకోకూడదు అని అనిపించింది. సో పొన్నగంటి కూరతో ట్రై చేసా, అది సూపర్ హిట్ అయింది. మిగతాయి కూడా ట్రై చేసినప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. మీకు కనుక బాగున్నాయి, నచ్చినాయి అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూసారు కదా, ఎంత మెత్తగా కాటుకులాగా నూరేసాను అనమాట. ఎంత బాగుందంటే అది అలా చూడటానికి చిన్నగా అనిపిస్తుంది, కానీ 2 డేస్ వరకు తినొచ్చు చక్కగా పోపులో కలిపేసుకుంటే. ఇంకా చక్కగా నిలవ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ నూనెలో బాగా మగ్గిచ్చేసాం కాబట్టి. నేను పోపులోకి ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు. మీకు జారుగా కావాలి అని అనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకోండి. దాంట్లో కూడా రెగ్యులర్గా వాడే సన్ఫ్లవర్ ఆయిల్ కన్నా, రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా పల్లి నూనె చాలా చాలా బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళ కాంబినేషన్. బాగుంది కదా, నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ ప్లీజ్